మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. నాలుగు బర్తలకు కానీ మీరు 2 కిలోమీటర్స్ సార్. ఈ బర్త్లతో సంబంధం లేదు సార్. ఎన్ని బర్త్లు వచ్చినా కోర్టులో ఎంట్రన్స్ కోసం 2 కిలోమీటర్స్ సార్. 2 కిలోమీటర్స్ అంటే ఫర్దర్ ఎక్స్పాన్షన్ కూడా 2 కిలోమీటర్స్ అంతే సార్. ఇదేమీ మారదు సార్. ఈ స్ట్రక్చర్ బర్త్లు ఒకటే ఎక్స్పాండ్ అవుతాయి, స్టాక్ యార్డ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. ఇదైతే ఫిక్స్. ఇంకా మన ఛానల్ నావిగేషన్ కోసం మన వెసల్ నావిగేషన్ ఇది కాదు. ఇట్లా చాలా ఇంపాక్ట్ ఉంది. వాటర్ పైకి వచ్చింది. మనం ఏంటంటే బేసిన్ ఈ బేసిన్ షిప్ ఏంటంటే కామ్గా ఉంది. దానికి స్మాల్ క్రాఫ్ట్ బోట్ ఆ బోట్స్తో మనం ఇక్కడ ఇలా తీసుకొచ్చి మనకి నచ్చినట్టు మనం ఈ 4 బర్డ్స్లో డాకింగ్ చేసి మళ్ళీ రివర్స్ ఇలా తీసుకెళ్ళి సముద్రంలో అది వదిలేస్తాం. దాన్ని మోటార్తో ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మనకి ఇక్కడ కామ్నెస్ ఉంటుంది, ట్రాంక్విలిటీ. అందుకు మనం ఏంటంటే ఎక్కడైతే వేవ్ యాక్షన్ ఎక్కువ ఉంటుందో స్టడీస్ చేసి ఇక్కడ మనకి లాంగెస్ట్ కనుక బ్రేక్ వాటర్ వర్క్ అయితే 100% అయిపోయింది. ఇప్పుడు డ్రెడ్జింగ్ మెయిన్ ఇది మేజర్. ఇంజనీరింగ్ స్కేల్ ప్లాన్ అప్రూవల్ వచ్చింది రైల్వే నుంచి. పెడన వరకు పెడన స్టేషన్ 6 కిలోమీటర్లు 5.6 సార్. 5.6 ప్లస్ ఇంకో 3 కిలోమీటర్స్ పెంచారు సార్. 8.6 అయింది. ముందు 5.6 ఉండేది. దానికి ఉన్నాయా అడ్డీల్స్ ఏం లేవు సార్. మనం ఏరియా స్టార్ట్ చేసాము. ల్యాండ్లో కొన్ని ప్రాబ్లం అయింది. అక్కడక్కడ అవి కలెక్టర్ గారికి చెప్తాం. జంగిల్ క్లియర్ స్టార్ట్ చేశారు. అయిపోతుంది సార్. అయిపోతుంది. దానికి ఆల్రెడీ మొబిలైజేషన్ అన్ని చేసుకున్నాం. డ్రాఫ్ట్ వచ్చేసి 480,000. ఇప్పుడు 80,000 వేసుకుని మనం ఇక్కడ కంప్లీట్ ఫ్యూచర్ కార్కు ఇప్పుడు ఇక్కడ బర్త్ వచ్చిన తర్వాత కార్కు ఇక్కడ బ్యాకప్ కాదు. ఈ బర్త్ కార్గో ఈ బర్త్ కార్కు ఇక్కడ ఎంత ఈ బర్త్ కార్కు ఇక్కడ పోల్ అంతా బర్త్ పోల్ కంటెంట్ ఫ్యూచర్ అంటే ఏమో ఫ్యూచర్ అంటే లాగా ఇది ఏదైతే ఉందో సార్ స్టూప్ లాగా వస్తుంది. మొత్తం 12 బర్తలు మొత్తం 16 షిప్
తగ్గుతుంది. ఇవన్నీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా సార్, డ్రెడ్జింగ్ ఇవన్నీ బిల్డింగ్స్ రోడ్స్ అన్నీ ఛత్తీస్గఢ్ అంటే ఛత్తీస్గఢ్కి గోపాలపురం వైజాగ్ ఉంది, గోపాలపురం మహారాష్ట్ర కొంత ఛత్తీస్గఢ్ కావద్దు, బట్ కొన్ని కార్గోస్ రావచ్చు. అందరికీ బయట చూడు మనందరికీ తెలుసు బందర్ పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ అనేది ఇక్కడ ప్రజల యొక్క చిరకాల కోరిక. దీనికోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. సో చాలాసార్లు దీన్ని పోర్ట్ వస్తుంది అని చెప్పేసి ప్రతి ఎలక్షన్స్లో కూడా చెప్పటం, చివరికి గత 3 సంవత్సరాల కిందట పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 4,000 కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చి, అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టుని నిర్మాణం చేపట్టింది. ఈరోజు పెద్దలు కొనకల నారాయణ గారు అలాగే కూటమి నాయకులందరం కలిసి కూడా పోర్టుని సందర్శించాం. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా చూసాం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా చక్కగా జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, ఎప్పుడో డచ్ వాళ్ళ టైంలో కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ జరిగాయి స్వతంత్రానికి ముందు. సో ఆ తర్వాత ఇప్పుడు నిజమైనటువంటి పోర్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పోర్టు ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఈరోజు వైజాగ్ అంత అభివృద్ధి చెందింది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ పోర్ట్. మద్రాస్ కూడా అంత అభివృద్ధి చెందింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పోర్ట్. కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపార యాక్టివిటీస్ పెరుగుతాయి, అనేక రకమైనటువంటి యాక్టివిటీస్ పెరుగుతాయి, రాకపోకలు పెరుగుతాయి. మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి అనేకమైనటువంటి అవకాశాలు కూడా వస్తాయి. సో అలాంటి అదృష్టం కూడా ఈరోజు మన బందర్కి ఈ పోర్టు ద్వారా కలుగుతూ ఉంది. స్టార్టింగ్లో 4 బర్తులు. ఈ 4 బర్తుల ద్వారా ఒక్కొక్క బర్త్ యొక్క కెపాసిటీ దాదాపు ఒక 80 టన్నుల కెపాసిటీ షిప్పులు రావటం కానీ పోవటం కానీ జరుగుతుంది. అరౌండ్ 15 మీటర్లు డ్రాఫ్ట్. దీన్నే ఫ్యూచర్లో ఇంకా రాబోయేటువంటి 12 బర్తుల్లో దాన్ని దాదాపు 18, 19, 20 మీటర్ల డ్రాఫ్ట్ కానీ పోతే మనకి పెద్ద వెజల్స్ 1,20,000 టన్స్ కెపాసిటీ వెజల్స్ కూడా కేప్ వెజల్స్ అంటాం, అవి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అవి కూడా తప్పకుండా ఫ్యూచర్లో జరుగుతాయి. మనం కంటైనర్స్ని కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు హైదరాబాద్ మనకి చాలా దగ్గరగా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, రేవంత్ రెడ్డి గారు, మచిలీపట్నం నుంచి హైదరాబాద్కి ఒక సపరేట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కావాలని చెప్పేసి ఆయన కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంటారు, మనం మీడియాలో చూస్తుంటాం. అలాగే మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఈ విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటారు కన్సర్న్ మినిస్టర్స్తో. సో మనకి ఇక్కడ విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్తో పాటు మహారాష్ట్రకు కూడా నాగపూర్ కూడా అత్యంత దగ్గరైనటువంటి పోర్టు ఈ మచిలీపట్నం పోర్టు, డిస్టెన్స్ వైజ్గా చూస్తే. సో ఫ్యూచర్లో దీనికి అన్ని విధాలుగా కూడా ట్రాన్స్పోర్టేషన్కి దగ్గర ఉండేటువంటి వాటికి ఆస్కారం ఉంటుంది. ఢిల్లీలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. పోర్టు వల్ల ఉపయోగం చెప్పాలంటే ఇప్పుడు దానికి కోల్ వచ్చేసేది మనకి ఇండోనేషియా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కోల్ వచ్చేటప్పుడు దాన్ని మనం కృష్ణపట్నం పోర్ట్ నుంచి తెచ్చుకుంటాం. అక్కడి నుంచి కొండపల్లి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ చాలా ఎక్కువైంది.
అదే ఇక్కడ నుంచి కానీ మనకి బందర్లో పోతుంటే అక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్కి దాదాపు చాలా తక్కువ ఖర్చుతోటి ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదే రకంగా ఇప్పుడు నల్గొండలో వాళ్ళు కూడా దాదాపు 4000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు తెలంగాణ వాళ్ళు కట్టారు. వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషను వేరే పోర్టుల నుంచి రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువైంది. సో దానికి మచిలీపట్నం పోర్టు, మన బందర్ పోర్టు కానీ ఉంటే అది కూడా కాస్ట్ చాలా తక్కువైంది. సో అదే రకంగా ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ను కూడా డెవలప్ చేస్తాం ఫ్యూచర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా, లేదా గ్రానైట్ అటువంటి వాళ్ళు ఖమ్మంలో ఉన్నటువంటి గ్రానైట్ ఉంది, వాళ్ళు వేరే పోర్టులకు వైజాగ్ లేకపోతే కృష్ణపట్నం పోర్టుకు వెళ్తారు. మనకి పక్కనే ఉంది, వాళ్ళకి కాస్ట్ తక్కువ. సో అదే రకంగా అనేకమైనటువంటి యాక్టివిటీస్ని ఇక్కడ డెవలప్ చేయడం ద్వారా మనకి ఈ పోర్టు యొక్క ఉపయోగించుకునేటువంటి పోర్టుని ఇక్కడ లాభదాయకంగా ఉంటుంది డెఫినెట్గా. సో ఇప్పుడు 4 బర్తులతోటి దాదాపుగా ఒక 1 ఇయర్లో ఇది కంప్లీట్ అయింది. ఈరోజు పోర్టుని పూర్తిగా పరిశీలించిన తర్వాత ప్రధానంగా అక్కడ ఏదైతే ఉందో బ్రేక్ వాటర్, అంటే వాటినన్నింటిని కూడా ఆ వాటర్ని మొత్తాన్ని కూడా బ్రేక్ చేసేసి వెజల్ వచ్చే టయానికి ఆ అలలు రాకుండా ఉండటానికి ఆ బ్రేకింగ్ సిస్టాన్ని మొత్తం దాదాపు 2 కిలోమీటర్లు దాన్ని కంప్లీట్ చేశారు. తర్వాత 4 బర్తులకు కూడా దాదాపుగా స్లాబ్స్ అయిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే డ్రెడ్జింగ్. ఆ డ్రెడ్జింగ్ వెజల్స్ రావటానికి పోవటానికి కావాల్సినటువంటి ఆ లోతు ఏదైతే ఉంటుందో నాకు తెలిసినంత వరకు టెక్నికల్గా ఆ డ్రెడ్జింగ్ని కూడా త్వరలో కంప్లీట్ చేయాలి. అదొక మేజర్ ఇష్యూ. దాన్ని ముఖ్యమంత్రి గారు అలాగే కన్సర్న్ ఆఫీసర్స్ మొత్తం తప్పకుండా దాన్ని వీలైనంత త్వరగా దాన్ని డెసిషన్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేస్తాం. సో దీనికి పోర్టుకు సంబంధించినటువంటి విషయాలు ఇవి. ఈరోజు మనకి 4 బర్తులు వస్తే దాదాపు అరౌండ్ 30 to 35 మిలియన్ కెపాసిటీ కార్గో వస్తుంది. ఆ తర్వాత ఇయర్ బై ఇయర్ మనకి కెపాసిటీ పెరుగుతూ ఉంటే దాదాపు మనం 115 మిలియన్ అంటే 16 బర్తులు కానీ మనకు వచ్చినట్లయితే 115 మిలియన్. 115 మిలియన్ అంటే మనం వైజాగ్ పోర్టు కంటే కూడా కార్గో ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దాన్ని బట్టి బందరు యొక్క ఫ్యూచర్ డెవలప్మెంటు ఏ రకంగా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి మనం ఊహల్లో ఊహించుకోవటమో లేకపోతే మాట్లాడటమో కాదు, దాన్ని చేతల్లో కూడా మనం చూపాల్సినటువంటి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది, అలాగే ఆఫీసర్స్ మీద కూడా ఉంటుంది. మాటలు వేరు, చేతలు వేరు. ఇప్పుడు పోర్ట్ వస్తుంది. పోర్టుకి మనకి నేషనల్ హైవేకి కనెక్టివిటీ కావాలి, అది ప్రధానమైనటువంటి విషయం. అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడితే 8 కిలోమీటర్లు మనకి పోర్ట్ నుంచి 8 కిలోమీటర్లు మనకి కనెక్టివిటీ రోడ్డు కావాలి. సో దాన్ని 3.9 కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ రోడ్, మొత్తం గ్రీన్ ఫీల్డ్ దాన్ని వస్తుంది. ఆ తర్వాత ఒక సుమారుగా 4.9 కిలోమీటర్లు వచ్చేటప్పటికల్లా దాన్ని 216ని వెడల్పు చేసేసి ఆ రోడ్డు వస్తుంది. మొత్తం కలిసి దాదాపు 8 కిలోమీటర్లు. దానికి కాస్ట్ వచ్చేటప్పటికల్లా 8 కిలోమీటర్లే కానీ దాదాపు 574 కోట్ల రూపాయలు. కేంద్ర మంత్రి గారు దాన్ని మొన్ననే డబ్బులు కూడా దానికి శాంక్షన్ చేసినటువంటి విషయం మనం ప్రెస్లో చూసాం. ఆయనకి నితిన్ గడ్కరీ గారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో నితిన్ గడ్కరీ గారు గత 15 సంవత్సరాలుగా ఈ పోర్ట్ఫోలియోని చేయబట్టి ఆయన పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. రోడ్లు కనెక్టివిటీ ఇప్పుడు మనం చూసాం. పోర్టు నుంచి కనెక్టివిటీకి జస్ట్ 8 కిలోమీటర్లు, దాంట్లో
దాదాపుగా 3 ఫ్లైఓవర్స్ ఉన్నాయి, అలాగే ఆర్ఓబి ఉంది, అలాగే ఆర్ఓబి కమ్ము వెహికల్స్ అండర్ పాస్ అవుట్ ఉంది. ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసి డిజైన్ చేసి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా రవాణాకి ఉండాలి అంటే దానికి ఒక అవగాహన కలిగింది. సో దాన్ని ప్రాపర్గా అవగాహన కలిగినటువంటి వ్యక్తి మన నితిన్ గడ్కరీ గారు. సో ఆయన అటు గుడివాడ ఫ్లైఓవర్కి అయితేనేవ్వండి, అలాగే ఇప్పుడు మనం పోర్ట్ వస్తుందని చెప్పేసి ఒకరోజు పార్లమెంట్లో నన్ను పిలిచి మచిలీపట్నం పోర్టు ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి అడిగారు. చాలా సంతోషం ఇస్తుంది. చెప్పాను, సార్ పోర్టు దాదాపు వస్తుంది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఎస్క్రో అకౌంట్లో పెట్టి బ్రహ్మాండంగా కాంట్రాక్టర్ పనిచేస్తున్నారు. సో కనెక్టివిటీ రోడ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నువ్వు పార్లమెంట్ అయిన తర్వాత పార్లమెంట్లో నా ఆఫీస్కి రమ్మని చెప్పని ఒక 5 నిమిషాలు రివ్యూ తీసుకొని ఆయన సో దీని గురించి ఏమేమి ఉంది టక అని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఆలోచన విధానంతో అప్రూవల్స్ అన్ని ఇచ్చాయి. అయిపోతే షిప్పులు రావాలంటే రవాణా జరగాలి అంటే ప్రాపర్ రోడ్లు ఉండాలి. సో దానికోసం ఇది చాలా ఇంపార్టెంట్. సో నితిన్ గడ్కరీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మచిలీపట్నం పార్లమెంటు తరఫున, నా ప్రజల తరఫున, అందరి తరఫున. సో అదొకటి ఇంపార్టెంట్. రెండోది రైల్వేస్ కూడా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషను ఈజీగా ఖర్చు తక్కువలో జరగాలి అంటే కార్గోస్ ఇక్కడి నుంచి చెన్నై పోవాలన్నా లేదా ఇక్కడి నుంచి డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళాలన్నా అటు నుంచి రావాలన్నా రైల్వే లైన్ కూడా ఇంపార్టెంట్. సో రైల్వే లైన్ కూడా దాదాపు మనకు ఒకటి పెడన్ దగ్గర కలపటానికి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్. అది కూడా పని కూడా ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది. పూర్తయ్యే టయానికి ఇటుపక్క ఈ నేషనల్ హైవే కలిపేది 216 కలిపేది 540 కోట్లతోటి, అదే రకంగా రెండే రకంగా రైల్వే లైన్ కలిపేది కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రెండు వస్తే డెఫినెట్గా మచిలీపట్నం యొక్క రూపురేఖలు డెఫినెట్గా మారుతాయి అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తాను. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ ది మచిలీపట్నం. మన మచిలీపట్నానికి ఇంత గొప్ప ప్రాజెక్ట్ అనేది ఇంకెవరైతే ఉండకపోవచ్చు. అంత గొప్ప ప్రాజెక్టు అందకపోవచ్చు. అదే సమయంలో పోర్టు అనుబంధ పరిశ్రమ. సో మనకి ఇక్కడ ఒక 3000 ఎకరాలు సాల్ట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒక షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ పెట్టాలనేది కూడా ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఒక 1000 ఎకరాలు 1500 ఎకరాలతోటి డిఫరెంట్గా ఇండస్ట్రియల్గా ప్లాట్స్ వేసేసి సపోజ్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా లేదా ఇంపోర్ట్ చేసుకొని కొన్ని ఐటమ్స్ని దీన్ని అసెంబుల్ చేసి ఏ ఇండస్ట్రీకి అయితే బాగుంటాయో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనుకునేటువంటి వాళ్ళకు కూడా దాన్ని డెఫినెట్గా ఏపీఐసి ద్వారా కానీ వేరే ఇతర సంస్థల ద్వారా కానీ కొంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి అన్ని ఏ రకంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అంటే ఎక్కువగా పొల్యూషన్స్ లేకుండా సో నాన్ పొల్యూటెడ్ ఉండేటువంటి ఇండస్ట్రీస్ని ఏ రకంగా డెవలప్ చేయాలనేది కూడా ఒక ఆలోచన. ఎందుకంటే మనకు పక్కనే ఫిషర్మెన్ కమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాని నుంచి ఎక్కువ పొల్యూటెడ్ ఉండేటుంటే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీస్ని ఏ రకంగా ఎలాంటి ఇండస్ట్రీస్ని తీసుకొస్తే మనకి బాగుంటుంది అనేటువంటి దాని మీద కూడా దాన్ని కూడా ఆలోచించి 3000 ఎకరాలని ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకోవచ్చో దాన్ని కూడా స్థానిక నాయకులను మాట్లాడుకొని అదే తర్వాత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి దాన్ని కూడా ఒక ప్రణాళిక చేస్తాం. సో ఓవరాల్గా ఇంకొక సంవత్సరం లోపల నేను అనుకోవటం ఈ పోర్టు డెఫినెట్గా ఆపరేషన్లోకి వస్తుంది. ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత బందర్ యొక్క రూపురేఖలు మారుతాయి. చాలామందికి వేల మందికి అనేక రకమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఇప్పుడే మనం చూసాం ఒకప్పుడు ల్యాండ్ ప్రైజెస్ చాలా తక్కువగా ఉండేటువంటి ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగాయి. ఇవన్నీ కూడా బేసికల్గా ఇండైరెక్ట్గా రైతులకు కూడా బెనిఫిట్ పొందేటువంటి విషయాలు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్ ఎక్స్పోర్ట్ జరుగుతాం ఉదాహరణకి
ఒక్కోసారి బ్యాన్ పెడుతుంటుంది గవర్నమెంట్, షార్టేజ్ వచ్చినప్పుడు ఒక్కోసారి పెరుగుతుంది. రైతులు ఈరోజు మనదంతా డెల్టా ఏరియా బ్రహ్మాండంగా మనకి వరిబండి. దీన్ని ఈరోజు రైతు ఎక్స్పోర్ట్ చేయాలి అంటే వాళ్ళకి వచ్చేటువంటి ధర తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ వడ్లు తీసుకెళ్ళి, ధాన్యాన్ని తీసుకెళ్ళి లేదా బియ్యాన్ని తీసుకెళ్ళి కాకినాడ పోర్టు దాకా ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఆ కాకినాడ పోర్టుకు కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటిది అంతా సేకరించడం వల్ల ట్రాన్స్పోర్ట్ తగ్గింది. కాబట్టి దాని ద్వారా రైతుకు కూడా డెఫినెట్గా గిట్టుబాటు ధర అనేది దొరికింది. సో ఇది కూడా ఒక రకమైనటువంటి వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటటువంటిది. వాళ్ళ ప్రైజెస్ పెరగటం, వాళ్ళ ల్యాండ్ ప్రైజెస్ పెరగటం చుట్టుపక్కల, అదే రకంగా ఇలాంటి వాటికి డెఫినెట్గా ఇవన్నీ కూడా మంచి అవకాశాలు, రైతులు కూడా బెనిఫిట్ దొరుకుతాయి. సో దీని మీద కూడా నేను బ్యాంకర్స్ తోటి కూడా ఒక మీటింగ్ పెడతాం ఫ్యూచర్ త్వరలోనే. ఒక జిఎం లెవెల్ బ్యాంకర్స్ అందరిని కూడా పిలిచి, అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తోటి కూడా కలిసి అందరితో కలిసి ఒక మీటింగ్ పెడతాం. కొన్ని ఇండస్ట్రీస్ని కూడా ఐడెంటిఫై చేయమని చెప్తాం. టీజీటీఎంఎస్సి ద్వారా 10 కోట్ల వరకు కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా ఏ రకంగా ఉత్సాహం ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, యువకులు, పిల్లలు ఎవరైతే బాగా చదువుకొని ఒక మంచి ఐడియాతో ముందుకు వస్తారో వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళకు కూడా కొంచెం ఇలాంటివి కూడా 1-2 మీటింగ్స్ పెడతాం. సో తప్పకుండా వీటన్నిటిని కూడా మనం కార్యరూపం దాలిస్తే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గి, ఎంప్లాయ్మెంట్ పెరిగి, ప్రజలకి అవకాశాలు పెరిగి, అందరికీ లాభదాయకంగా ఉండే విధంగా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను, సహచరం అందరూ, నారాయణ గారు అయితేనే, రవీంద్ర గారు అయితేనే, పక్కన పెడన ఎమ్మెల్యే గారు అయితేనే, నా ఎమ్మెల్యేస్ అందరితో కలిసి సో దీన్ని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకురావడానికి వెళ్ళటానికి నా వంతున ప్రయత్నం చేస్తాం. ఇంకా స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, రోటరీ క్లబ్ లాంటి వాళ్ళు కానివ్వండి, లయన్స్ క్లబ్ లాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకా డిఫరెంట్ వాళ్ళకి మీకున్నటువంటి ఆలోచన విధానాలు ఏదన్నా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా చేస్తే బాగుంటుంది, లేదా ఈ రోడ్డు ఈ రకంగా వెళ్తే ఇంకా బెనిఫిట్ ఉంటుంది, లేదా ఇండస్ట్రియల్గా ఈ రకంగా చేస్తే దీనికి ఇంకా బెనిఫిట్ వస్తుంది, మరి పోర్ట్లో ఇలాంటి యాక్టివిటీస్ వస్తే బాగుంటుంది అనేటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైనా మీ సలహాలు కానీ ఇవి కానీ ఉంటే తప్పకుండా సలహాలు ఇస్తే దాని ప్రకారంగా కూడా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సార్, కంటైనర్ కార్పొరేషన్ బికాజ్ వాళ్ళకి ఒక ఎంఓయూ కూడా చేసుకున్నాం వాళ్ళతో ఇంతకుముందు కలిసి. సో వాళ్ళకి మనం ఒక 1000 ఎకరాలు 1500 ఎకరాలు ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ప్రకారంగా దీన్ని ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి ఆస్కారం. సో ఏదో కంటైనర్ కార్పొరేషన్ కానీ ఇంకా అనేకమైనటువంటి ఇవన్నీ ఆలోచనలు ఉంది. అదే నేను చెప్పింది ఇందాక. సో ఒక ఎంఓయూ కూడా ఆల్రెడీ జరిగింది గత ఒక 3-4 సంవత్సరాల కిందట. దాన్ని కూడా ఒక మీటింగ్లో ఆయన కంటైనర్ కార్పొరేషన్ చైర్మన్ ఒక కమిటీ మీటింగ్లో కూడా నాకు ఈ మధ్య కనపడితే ఒక 2 months బ్యాక్ దీన్ని కూడా నేను క్వశ్చన్ కూడా రేజ్ చేశాను. దీన్ని కూడా స్టడీ చేయమని చెప్పాను. తప్పకుండా దీన్ని కూడా ఆలోచిద్దాం. ప్రధానంగా నేను చెప్పాను కదా, ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం, మిగిలినటువంటి యాక్టివిటీస్ని డెవలప్ చేయడం. సార్ ఇప్పుడు